ప్రేక్షక మహాశయులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినపు మన పాఠ్యభాగం పేరు వై గాడ్ పర్మిట్ ఈవిల్. దేవుడు లోకంలో దుష్టత్వాన్ని ఎందుకు అలౌ చేస్తున్నాడు, ఎందుకు అనుమతిస్తున్నాడు అనేది మన పాఠం పేరు ఈరోజు. కాబట్టి ఈ ప్రశ్న అందరికీ చాలా సార్లు వస్తూ ఉంటుంది. దేవుడు ఉన్నాడా? ఏమి అన్యాయం, అరాచకం, అక్రమం ప్రపంచంలో మెచ్చిపోయిపోతున్నాయి. దీన్ని అరికట్టడం ఎలాగా? ఇది పరిష్కారం తెలియలేకుండా ఉంది. ఏం దేవుడండి అని అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరి నోట్లో ఏదో ఒక సమయంలో ఇది వస్తుంది. మన వ్యక్తిగతంగా మనకు జరిగిన నష్టం గురించైనా, లేకపోతే సమాజంలో జరుగుతున్న నష్టాల గురించైనా, బాధల గురించైనా. సో, దీని విషయం మనం ఆలోచించినప్పుడు ఈ పాఠం దానికి సంబంధించిందే. చూద్దాం చివరి వరకు ఏమవుతుందో. ఈ పాఠంలో చూపించే కొటేషన్స్ అన్నీ కూడా కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్ నుంచి తీసుకున్నవి. కాబట్టి మనం చదువుకునే తెలుగు బైబిల్ గాని, మరొక ఇతర ఇంగ్లీషు ట్రాన్స్‌లేషన్‌లో గాని కొంచెం అటు ఇటు తేడాలున్నా గాని మీరు అన్యథా భావించకూడదు. అవన్నీ సెంట్రల్ మూలమైన అర్థం మాత్రం మారదు. ఇక్కడ చూడండి ఒక యాక్సిడెంట్ సీన్ చూపిస్తున్నారు. కొత్తగా పెళ్ళైన వధువు, వరుడు వెళ్తున్నారు. కారు యాక్సిడెంట్ అయింది. వాళ్ళు చచ్చిపోయారు. అప్పుడు మనమేమనుకుంటాం, ఏం పాపం చేశారు? దేవుడు ఎంత అన్యాయం చేశాడు వీళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూస్తే చిన్న పిల్లలు చనిపోయారు. ఏదో కారణాన్ని బట్టి. ల్యాక్ ఆఫ్ ఫుడ్ అవ్వచ్చు, ల్యాక్ ఆఫ్ మెడిసిన్ అవ్వచ్చు. మొత్తానికి చనిపోయారు. చిన్న పిల్లలు ఏం పాపం చేశారు? చనిపోయారు. దేవుడు ఎంతో అన్యాయం చేస్తున్నాడు. చిన్న పిల్లలకి కూడా మరణమా? అని మనకి అనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి చూసారా? ఆకలి బాధతో చచ్చిపోయిన వాళ్ళున్నారు. వ్యాధి బాధలతో చనిపోయే వాళ్ళున్నారు. రకరకాల రోగాల కారణంగా చనిపోయిన వాళ్ళున్నారు. తర్వాత అన్యాయం, ఓపెన్ ఇంజస్టిస్, మన న్యాయం జరగదు చాలా సందర్భాల్లో. అలాంటి కారణాల వలన కూడా మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. ఇవన్నీ మన పట్ల జరుగుతున్న దుష్క్రియలు అని మనం అనుకుంటున్నాం. అవి నిజంగానే జరుగుతున్నాయి. అనుకోవడం ఏమిటి? అలా జరుగుతూ ఉన్నాయి కదా! సో, ఇవి కాక హత్యలు చేయబడుతున్నారు. మనుషుల్లో క్రూరత్వం పెరిగిపోతుంది. ఆహ్, ఫామిన్ అంటే ఆహ్, కరువు కాటకాలతో ప్రపంచం అల్లాడిపోతుంది. చిన్న పిల్లల్ని సైతం చూడకుండా రేపులు చేస్తూ ఉన్నారు. ఇవి కాక నేచురల్ డిసాస్టర్స్ అంటారు. తుఫాన్లని, వరదలని, భూకంపాలు, ఇలాంటి సుడిగుండాలు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ట్విస్టర్‌లు, టార్నడోస్ ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. సునామీలు. వీటి వలన కూడా మనుషులు చనిపోతూ ఉన్నారు. ఇవి కాక మన మనుషుల్లో చాలా మంది హ్యాండిక్యాప్డ్, వికలాంగులు. ఎందుకు వికలాంగులైపోతున్నారో, ఏం తప్పు చేశారు పాపం? పుట్టడంతోనే కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా, కళ్ళు లేకుండా, వెన్నుపూస సరిగ్గా పనిచేయక, ఇలాగ రకరకాల బాధలు, వ్యాధులతో మనుషులు పుడుతూ ఉన్నారు. వాడేం పాపం చేశాడు? దేవుడు ఎందుకు వీడిని ఇంత అన్యాయంగా చేశాడు? అని మనకి అనిపించడం తప్పేమీ కాదు. అలా అనిపిస్తూ ఉంటుంది. వీటన్నిటికి ఆన్సర్ ఎక్కడ దొరుకుతుంది? ఎవరిని అడిగితే ఎవరు మనకు వివరంగా ఆన్సర్ చెప్పగలరు? ప్రియమైన వారలారా, ఎక్కడ ఆన్సర్ దొరకదండి. ఎందుకంటే మహా మేధావులే వీటి గురించి ప్రయత్నాలు చేసి ఆన్సర్‌లు దొరకించుకోలేకపోయారు. ఇప్పుడు ఎవరు సొలొమోను అనే రాజుగారు మన బైబిల్‌లో ఉంటారు. ఆయన చాలా తెలివైన వాడని మనం అనుకుంటా ఉంటాం. కానీ ఆయన సైతం చూసారా, ఈ ప్రసంగి 8దో అధ్యాయం 16, 17 వచనాల్లో ఏం చెప్తాడు? వెన్ ఐ అపీల్డ్ మై హార్ట్ టు నో ద విజ్డమ్, నేను జ్ఞానాన్ని గురించి నా హృదయాన్ని వెచ్చించాను. దెన్ ఐ సా ఆల్ ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని చేసిన ప్రతి ప్రక్రియని నేను చూస్తున్నాను. దట్ ఎ మ్యాన్ కెనాట్ ఫైండ్ ఔట్ ద వర్క్ దట్ హాస్ డన్ అండర్ ద సన్. సూర్యుడి కింద ఆయన చేస్తున్న క్రియలో ఏమి మనకు అర్థం కావట్లేదు. దో వైజ్ మెన్ సీక్ టు నో, ఒక మేధావి తెలివైన వాడు ఎవడైనా వాటి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా ఇట్ షల్ బి నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్, వాడు తెలుసుకోలేకపోతున్నాడట. ఇంత పెద్ద మేధావి అని మనం అనుకుంటున్న సొలొమోన్ గారికి సైతం ఇదేమి అర్థం కాలేదు. దేవుడు ఏం చేస్తున్నాడో నాకేం అర్థం కాలేదు అంటాడు. ఇక యోబు గారు ఏమంటాడో చూద్దామా? 10వ అధ్యాయం 3వ వచనంకెళ్తే,
డస్ ఇట్ సీమ్ గుడ్ టు యూ దట్ యూ షుడ్ అప్రెస్, దట్ యూ షుడ్ డిస్పైజ్ ద వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్? నీ చేతి పనులు నీకు పని లేకుండా పోతున్నాయి అంటాడు. వాడు అణిచివేయబడుతున్నాడు అంటాడు. ఎందుకు మనుషులు అట్లా అయిపోతున్నారు? Again, these are the words spoken by the lips of unspoken heart of millions. హబక్కుకు ఏం చెప్తాడు చూద్దాం. హబక్కుకు కూడా మనకి గ్రంథం రాశారు కాబట్టి ఆయన ఏమంటాడంటే, ఓ లార్డ్, హౌ లాంగ్ షాల్ ఐ క్రై? ఓ దేవుడా, నేను ఎంతకాలం ఏడ్చుకుంటా ఉండాలి? యూ విల్ నాట్ హియర్, నా ఏడుపును మీరు పట్టించుకోవట్లేదు. ఈవెన్ క్రై అవుట్ టు యూ, నేను ఎంత వైలెన్స్ అండ్ యూ విల్ నాట్ సేవ్. ఎంత నా మీద ఎంత దుష్టత్వం అంటే వైలెన్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా! వైలెన్స్ అంటే ఇతని మీద ఎవరైనా దాడి చేయడము అట్లాంటివన్నమాట. అలాంటివి జరిగినప్పుడు నీవు నన్ను రక్షించలేకపోతున్నావు అంటాడు. ఎందుకు పాపం ఈళ్ళందరూ బైబిల్ గ్రంథాన్ని రచించడానికి ఉపయోగపడిన ఒక్కొక్క గ్రంథకర్త వీళ్ళు. వాళ్ళు దేవుడితో ఎలా మాట్లాడుతున్నారంటే ఆన్సరే దొరకడం లేదు వీళ్ళకి. దుష్టత్వం ఎందుకు ఇలా జరుగుతుందో. ఇక కీర్తనకారుడు ఏమంటాడో చూద్దాం. అవాక్ వై స్లీప్ యూ ఓ లార్డ్. ఓ దేవుడా, మీరు నిద్ర లేవండి. అరైజ్ క్యాస్ట్ అస్ నాట్ ఆఫ్ ఫర్ ఎవర్. నన్ను ఎప్పటికీ విడవకుండా పట్టుకోండి అంటున్నాడు ఈయన. ఈయనకి ఎంత కష్టం వచ్చిందో చూడండి. ఇక 121:3లో దట్ గాడ్ డస్ నాట్ స్లీప్ ఎట్ ఆల్. దేవుడు నిద్రపోడు, ఆయన కునుకుడు నిద్రపోడు అని రాసి ఉంటుంది కదా! కాబట్టి ఈ అన్నీ చూస్తే మనకేం అర్థమవుతుంది? ఎవరికీ ఈ వై గాడ్ పర్మిట్ దిస్ ఈవిల్ ఇన్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచంలో దేవుడి దుష్టత్వాన్ని ఎందుకు ఇలాగా అలౌ చేస్తున్నాడనేది ఎవరికి అర్థం కాని స్థితిలో ఉన్నాం. దే సెర్చ్డ్ అబౌట్, దే కుడ్ నాట్ ఫైండ్ ద ఆన్సర్స్. వీళ్ళందరూ కూడా వెతికారు గానీ ఆన్సర్‌లు దొరకలేదట దీనికి. అయితే ఈ పజిల్ ఎలాగా సాల్వ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దేవుడే చెప్తాడు, ఒక మాట చూద్దాం. కీర్తన 5:4, 5లో యు ఆర్ నాట్ ద గాడ్ దట్ హావ్ ప్లెజర్ ఇన్ వికెడ్‌నెస్. దుష్టత్వంలో నువ్వు సంతోషించే దేవుడవు కావు. నైదర్ షల్ ఈవిల్ డ్వెల్ ఇన్ thee. నీలోని ఎటువంటి దుష్టత్వం లేదు. thou has not works of iniquity. నీవు తప్పుడు పనులు చేయవు అంటాడు. దేవుడు ఎందుకు చేస్తాడు? అయినా ఆ విషయాన్ని దేవుడు ఎంత కరెక్ట్ గా ఉంటాడు అనేది ఆ వాక్యంలో మనకు తెలియజేయబడుతుంది. ఓకే. యెషయా 14:27లో ఇంకొక మాట ఉంటుంది. ఫర్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ హాస్ పర్పస్ అండ్ హూ షల్ డిసైన్లీ ఈ అండ్ హిస్ హ్యాండ్ ఇస్ స్ట్రెచ్డ్ అవుట్ అండ్ హూ షల్ టర్న్ ఇట్ బ్యాక్. ఆయన చేయి చాపుగా దాన్ని తీసివేయవాడెవడు? అలాగా ఆయన ఏమైనా చేయాలనుకుంటే దాన్ని మాన్పువాడెవడు అని అడుగుతా ఉంటాడు. ఓకే. సో దెన్ వై డస్ ద జస్ట్ లవింగ్ అండ్ ఆల్ పవర్ఫుల్ గాడ్ పర్మిట్ సచ్ ఈవిల్ ఆన్ దిస్ వరల్డ్? ఇంత ప్రేమ కలిగిన దేవుడు, ఇంత దయామయుడు, ప్రేమమయుడు అని మనం పిలుచుకునే దేవుడు ప్రపంచం మీద ఈ దుష్టత్వాన్ని ఎందుకు పర్మిట్ చేస్తున్నాడు, ఎందుకు అలౌ చేస్తున్నాడు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకి మనం సమాధానం ఇప్పుడు బైబిల్ నుంచే వెతుక్కోవాలి. దేర్ మస్ట్ బి అన్ ఆన్సర్. తప్పకుండా ఆన్సర్ ఉన్నది అంటున్నాడు దీనికి. ఎక్కడుంటుంది? బైబిల్‌లోనే ఉంటుంది. చూద్దాం. ఆహ్, ఇర్మియా 33:3లో చూద్దాం ఏముంటుందో. కాల్ అంటు మీ ఐ విల్ ఆన్సర్ థీ. నన్ను పిలవండి, నేను మీకు ఆన్సర్ చెప్తాను. అండ్ షో ది ద గ్రేట్ మైటీ థింగ్స్. మీకు ఇంకా చాలా బలమైన విషయాలు, గొప్ప విషయాలు నేను మీకు తెలియజేస్తాను. విచ్ యూ నో నాట్. మీకు తెలియలేని అనేక విషయాలు మీకు తెలియజేస్తాను అన్నాడు. ఇప్పటి వరకు మనకు తెలియలేనిదే కదా ఇదంతా. కాబట్టి దేవుడు ఎందుకు దుష్టత్వాన్ని ప్రపంచంలో పర్మిట్ చేశాడు అనేది మనకు తెలియలేదు కాబట్టి ఇప్పుడు ఆయన తెలియజేస్తానంటున్నాడు. ఇర్మియా 33:3లో ఆయన ఏం తెలియజేస్తాడో చూద్దాం. హోషేయ 1:18కి వెళ్దాం ఒకసారి. ఇక్కడ ఏముంటుందంటే, కమ్ నౌ లెట్ అస్ రీజన్ టుగెదర్ సెడ్ ద లార్డ్. రండి మనం ఈ విషయాల గురించి చర్చించుకుందాం అంటున్నాడు దేవుడు. కదా! కాబట్టి ఇప్పుడు ఏం చర్చిస్తామో దేవుడు ఏం చెప్తాడో చూద్దాం. ఆయనే మనల్ని పిలిచాడు కాబట్టి. మత్తయి 7:7కి వెళ్దాం. ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ టు యూ. అడుగుము ఇవ్వబడును, అండ్ సీక్ యూ షల్ బి ఫైండ్. అంటే ఇప్పుడు వెతుకుము మీకు దొరుకుతాను, తట్టుము నీకు తీయబడును అని చెప్తాడు. దీన్ని మనం ఈ వాక్యాన్ని దేనికి వాడుకుంటాం? నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, ఇలాంటివన్నీ అడుగుతా ఉంటాం. కానీ ఇవి కాదు కదా అక్కడ అడగవలసినవి. ఇంకా ఏం అడగాలంటే ఇలాంటి లోతైన విషయాలు, వాటిని మనం ఎలాగా
పరిష్కారం చేసుకోవాలి. ఈ కఠినమైన ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ దొరుకుతాయి? ఇవి మనం అడగవలసి ఉంటుంది. అయి అడిగితే చెప్తానంటున్నాడు. మిగతావి మనం అడగకుండానే ఇస్తానంటున్నారు గదా దేవుడు. ఆ! కాబట్టి ఫర్ ఎవ్రీవన్ దట్ ఆస్క్ రిసీవ్ అండ్ దట్ హి సీక్ ఫైండ్ దట్ హి may knock. ఎవరైతే అడుగుతారో వాళ్ళకి అన్నీ ఇస్తానని చెప్పారు. ఓకే. మనం అడగడమే తరువాయి. అయితే మాథ్యూ 6:8లో ఒక మాటుంటుంది. యువర్ ఫాదర్ నో దట్ వాట్ థింగ్స్ యూ హావ్ నీడ్ ఆఫ్ బిఫోర్ యూ ఆస్క్ హిమ్. ఈ మాట ఎందుకు చెప్తారంటే, మనం అడుగుతున్నాం గదా! మా అమ్మాయికి పెళ్లి గావాలి, మా అబ్బాయికి ఉద్యోగం గావాలి, నాకు చాలా డబ్బులు గావాలి, కారు గావాలి, బంగ్లా గావాలని అడుగుతా ఉంటాం కదా! ఇట్లాంటివి అడగకండి బాబు. ఇలాంటివి మీరు అడగకపోయినా అవి నీకు అవసరమైతే నేను నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి అయి అడగకూడదు. ఏం అడగాలంటే, మనకు తెలియలేని ఇందాక ప్రశ్నలున్నాయి గదా! కఠినమైన ప్రశ్నలు. మహా మేధావులు, బైబిల్ రచయితలే మాకెందుకు ఇవన్నీ జరుగుతున్నాయని అడుగుతున్నారు దేవుడిని. అట్లాంటివి కావాలంటే అడగండి అంటాడు. వాళ్ళు అడగడం జరిగింది. దేవుడు సమాధానం ఇవ్వడం జరిగింది. ఆ సమాధానాలు కూడా బైబిల్‌లోనే రికార్డ్ చేయడం జరిగింది. అవన్నీ ఇప్పుడు మనం అడుగుతాం. మనం నేర్చుకుంటాం, తెలుసుకుంటాం కిందకెళ్ళే కొద్దీ. యెషయా 34:16లో ఒక మాటుంటుంది. సీక్ యూ ఔట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ లార్డ్. దైవ గ్రంథంలో మీరు వెతకండి. నో వన్ షల్ ఫెయిల్ అండ్ రీడ్. నో వన్ ఆఫ్ థీస్ షల్ ఫెయిల్. నన్ షల్ వాంట్ హర్ మేట్. ఏది దాని అదే తెలుగులో ఎలా ఉంటుందంటే, దేని జత పక్షి దానికుంటుంది. మీరు గ్రంథంలో వెతకండి. దేని జత పక్షి దానికి దొరుకుతుంది అని చెప్తా ఉంటాడు. ఈడ పక్షులు, జంతువులు పుస్తకాల్లో ఎలా దొరుకుతాయండి? పక్షులు, జంతువులు పుస్తకాల్లో ఉండవు. పుస్తకాల్లో వాక్యానికి వాక్యం ఉంటుంది. కాబట్టి ఆ వాక్యానికి వాక్యం ఎట్లా మ్యాచ్ అవుతదో చెప్పడం గురించి వాళ్ళు పక్షులనో, జంతువులనో ఏదో వాడి ఉన్నారు. మనం ఎలాగా ఫీల్ అవ్వాలంటే ఇప్పుడు మేల్, ఫీమేల్ ఉన్నదనుకోండి. ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయిపోతాయి. ఈ మెకానికల్ ఫీల్డ్‌లో క్లచ్ అని ఒక భాగం ఉంటుంది. మెకానికల్ ఇంజినీర్స్‌కి తెలుస్తది. ఆ క్లచ్‌లో ఎలా ఉంటే మేల్, ఫీమేల్ ప్లేట్సే ఉంటాయి అక్కడ గూడా. అవి టకామని జాయిన్ అయిపోతుంటాయి. ఇప్పుడు మనం కారు నడిపినా, బండి ఏం నడిపితే కూడా గేర్లు మారుస్తా ఉంటాం గదా! ఎలాగ మ్యాచ్ అవుతాయి. అలాగే మేల్, ఫీమేల్ మనుషులు కూడా అట్లనే మ్యాచ్ అవుతారు. జంతువులు కూడా అలాగే మ్యాచ్ అవుతాయి. అన్నీ అట్లా మ్యాచ్ అవుతాయి. అలాగే అంత ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయ్యేటట్టుగా దేవుడు మనల్ని నిర్మాణం చేశారు కదా! అలాంటి మ్యాచింగే వర్స్ టు వర్స్ మ్యాచ్ అవుతాయి ఆ బైబిల్‌లో. అయితే ప్రాబ్లమ్ ఏందంటే, మనం ఆ వర్స్ మనకు అర్థం కాలేని వచనం తాలూకా జాయినింగ్ వర్స్ ఎక్కడుందో మనం ఎళ్లి వెతకం. వెతికితే దానికి ఎగ్జాక్ట్‌గా జాయిన్ అయ్యే వర్స్ వేరే చోట బైబిల్‌లో ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి దీనికి జాయింట్ చేశామంటే కరెక్ట్‌గా మనకి భావం అర్థం అవుతది. కాబట్టి ఇప్పుడు అలాగనే బైబిల్ రాయబడింది. అంచేత ఏది మిస్ అవ్వలేదు. మీరు వెతకండి దొరుకుతది అని జెప్తున్నాడు. 34:16 యెషయాలో. ఓకే. ఇప్పుడు ప్రసంగి 1:13కెళ్దాం. ఇక్కడేమంటుందంటే, "ది సోర్స్ ట్రవెల్ హాస్ గాడ్ గివెన్ టు ద సన్స్ ఆఫ్ మాన్ టు బి ఎక్సర్సైజ్డ్ దేర్‌విత్" అంటాడు. ఇది ఈ కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖాలు, బాధలు మనకున్నాయి కదా! ఇవన్నీ కూడా మనం ఏమంటారు ట్రైనింగ్ అవ్వడానికి కోసం ఆహ్, నీతి నేర్చుకునే విషయంలో మనం ట్రైనింగ్ అవ్వడం కోసం ఇవన్నీ పెడుతున్నానని చెప్తాడండి ప్రసంగిలో ఆ మాట. 3:1లో కూడా ఏదో రాసాడు చూద్దాం. ఐ హావ్ సీన్ ద ట్రవెల్ దట్ గాడ్ హస్ గివెన్ టు ద సన్స్ ఆఫ్ మాన్ టు బి ఎక్సర్సైజ్డ్ ఇట్. అదే కాదు. ఇక్కడ కూడా అనుభవ జ్ఞానంతో మనం నీతిని నేర్చుకోవడానికి ఆయన మనకి కష్టాన్ని ఇస్తున్నాడు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. వాట్ డస్ దిస్ మీన్? దీని అర్థం ఏమిటో చూద్దాం. ఇట్ ఈస్ ద ప్రెజెంట్ కండిషన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆఫ్ సఫరింగ్, సారో, ఇంజస్టిస్, చీటింగ్, మర్డర్, ఆహ్, వ్యాధులు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, మోసాలు, హత్యలు, నేచురల్ డిసాస్టర్స్ అంటే ఇవే ప్రకృతి వైపరీత్యాలు, ఆకలి, ఈ వ్యాధులు, మరణం ఇవన్నీ కూడా మనల్ని హింసించడానికి దేవుడు పెట్టాడని మనం అనుకుంటున్నాం గానీ, దీని వలన మనము ఏం చేస్తే ఇలా అయ్యింది, మనం నీతి తప్పడం వలన ఇలా అయ్యింది, నీతి నేర్చుకుంటే ఇయన్నీ కూడా మనం ఓవర్‌కమ్ చెయ్యొచ్చు అని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కోసం ఇలాగ చెప్పడం జరిగిందని లేఖనం చెప్తుంది. ఆ!
అయితే డస్ దిస్ మీన్స్ గాడ్స్ పర్మిషన్ ఈవిల్ హిస్ ప్లాన్ టు ఈ దుష్టత్వాన్ని దేవుడు ప్రవేశపెట్టడంలో కూడా ఒక పర్పస్ ఉందట ఆయనకి. ఆయనకొక ఉద్దేశ్యం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని బట్టే ఇది దేవుడు మనకి అలౌ చేస్తున్నాడని మనం తెలుసుకోవాలి. యెషయా 66:1 అంటుండే, "థస్ సెడ్ ద లార్డ్, ద హెవెన్ ఈస్ మై థ్రోన్ అండ్ ది ఎర్త్ ఈస్ మై ఫుట్‌స్టూల్" అంటాడు. పరలోకము ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటాడు. ఈ పాదపీఠం అంటే ఏంటి? కాలు కిందేసుకునే సీటు. దేవుడు చాలా పెద్ద సైజులో ఉంటాడు. ఆకాశంలో ఏదో సింహాసనం ఉంది. దాని మీద కూర్చొని మన భూమి మీద కాలు పెడతాడు అని అనుకున్నారు. అదేం గాదు. ఈ ఫుట్ స్టూల్ అంటే అర్థమైందంటే, ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తల కార్యం 22:3లో బ్రాట్ అప్ ఈ అపోస్తలుడైన పౌలు గారు తన గురించి తాను చెప్తూ, తన గొప్పతనమా గొప్పతనం అనకూడదు గానీ, ఆయన ఆయన చాలా విద్యావంతుడు కదా! బాగా చదువు నేర్చుకున్నాడు. అన్నిట్లోనూ గొప్ప మీరు ఆ వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన తన గురించి తను చెప్పుకుంటూ ఉంటాడు. నేను గమాయేలు పాదముల దగ్గర విద్యలన్నీ నేర్చుకున్నాను అని చెప్తారండి. యూదాలకు సంబంధించిన సమస్త విద్యలు నేను గమాయేలు పాదముల దగ్గర నేర్చుకున్నాను అని జెప్తాడు. ఈ గమాయేలు పాదముల దగ్గర నేర్చుకోవడం అంటే ఏమి? అక్కడ కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్నాడా అంటే అది గాదు. పాదపీఠము అనే దగ్గరికొచ్చేసరికి మన ఇండియన్ దీంట్లో గురుకులాలు ఉంటాయి గదా! గురుకులాల్లో చెట్టు కింద గురువుగారు కూర్చొనుంటారు. ఆయన పాదాల దగ్గర కిందన ఈ శిష్యులందరూ కూర్చొనుంటారు. నేర్పించడం మనం వాళ్ళ ఫోటోల్లో గట్రా చూస్తూ ఉంటాం. అలాగన పాదపీఠము దగ్గర అంటే ఆయన దగ్గర నేర్చుకునేటప్పుడు మనం మనం కూర్చుండే ప్లేస్ అన్నమాట అది. సో, ఇప్పుడు దేవునికి పాదపీఠం భూమి అయినప్పుడు, భూమి మీద ఉన్న మనమందరం కూడా ఆయన పాదపీఠం దగ్గర పాఠాలు నేర్చుకోవాలి. అంటే నీతి తప్పిపోయాం కదా! ఆదాము దగ్గర మనం నీతి తప్పిపోయాం. తిరిగి ఆ నీతిని మనం నేర్చుకోవాలంటే భూమి మీదే నేర్చుకోవాలి. మరి ఆకాశంలోకెళ్ళో, పరలోకంలోకెళ్ళో నేర్చుకోవడం కుదరదు. అయన్నీ కూడా నీతి భూమి మీద మనం నేర్చుకోవాల్సొస్తుంది కాబట్టి భూమి మనకి దేవునికి పాదపీఠం అంటే మనకి లెర్నింగ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ క్లియర్‌గా రాసి ఉంటుంది చూడండి. ఇదిగో ఈ బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది చూడండి. సో, టు గాడ్ ఈస్ సేయింగ్ దట్ ది ఎర్త్ ఈస్ నౌ ఎ ఫుట్ స్టూల్. భూమి ఒక పాదపీఠము ఇన్ ద కండిషన్ ఆఫ్ లెర్నింగ్. కండిషన్ ఆఫ్ లెర్నింగ్. భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాఠాలు నేర్చుకునే స్థితిలో ఉన్నారు. ఎ గ్రేట్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్. భూమియే పాఠాలు నేర్పించే గొప్ప పాఠశాల అన్నమాట మనకి భూమి. కాబట్టి ఇక్కడ మనల్ని దేవుడు ఎందుకు ఇలాగ అల్లరి పెడుతున్నాడు? ఎందుకు ఇంత కష్టాలు పెడుతున్నాడు అంటే, ఈ కష్టంలో మనం నీతి నేర్చుకోవాలి. ఎందుకంటే మనం మొట్టమొదట మన తండ్రే, మన తాత ఆదాము ఉన్నాడు గదా! అతను నీతి తప్పాడు. నీతి తప్పి దేవుని నుండి దూరం అయిపోయాడు. ఆ దేవుని నుండి మళ్ళీ మనం దేవునికి దగ్గరయ్యి అమాల్గమేట్ అవ్వడం కోసం, మనం కష్టాల ద్వారా మాత్రమే నీతి అంటే అవినీతి చేయడం ద్వారా, నీతి తప్పడం ద్వారా ఎన్ని కష్టాలొస్తాయో అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలని దేవుని ఉద్దేశం అయ్యున్నది. అయితే ఇప్పుడు మన ప్రశ్న ఏందంటే, అసలు ఇంత కష్టపడిపోవాలా? నీతి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని ఇన్ని కష్టాలకు గురి చేయాలా? ఇంత కష్టం ఎందుకు పడాలా? దేవుడు మామూలుగా హోమ్ కట్ అంటే మనకన్నీ నేర్పించేయొచ్చు కదా! అనే భావన కూడా మనకుంటుంది. అలా ఎందుకుంటదంటే, అసలు మనల్ని దేవుడు ఎలా తయారు చేశాడు? ఏంటి? దేవుడు ఎందుకు మనకి ఇంత కష్టపడి నీతి నేర్పించవలసొస్తుందంటే, దేవుడు దృష్టిలో మనం రోబోట్స్ కాదు. రోబోట్స్ అంటే ఏమి? దానికొక ప్రోగ్రామ్ మనం డిజైన్ చేసి ఇస్తాము. ఆ ప్రోగ్రామ్ ప్రకారం చేసుకుంటూ ఎళ్ళిపోతుందది. దానికి ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, ఏముండవు. కార్ రిపేర్ చేయరా బాబు! కారుకి పెయింటింగ్ ఎయ్యండి అంటే, అది అలా కారు కన్వేయర్ బెల్ట్ మీద వస్తుంది. దాని ముందుకి అది పెయింట్ ఏసేస్తది. అది వెళ్ళిపోతే ఇంకొక కార్ వస్తది. మళ్ళీ పెయింట్ ఏసి దానికి అలుపు సలుపు ఉండదు. సేమ్ పని మాట మాటికి చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ రోబోట్స్. మీకు తెలుసు కదా! ఇప్పుడు టీవీలో గట్రా చూస్తూ ఉంటారు. ఈ రోబోట్స్ లాగా మనుషుల్ని చేయలేదంటాడు దేవుడు. మనుషులకి విల్ పవర్ అని ఒకటి పెట్టాడు. సెల్ఫ్ విల్ అంటాడు. అంటే స్వయం చిత్తం అనేది ఒకటి పెట్టాడు. స్వయం చిత్తం అనేది దేవుని దగ్గర ఉండేది. మంచి చెడులలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే ఆ విచక్షణ జ్ఞానం అనేది దేవునికుంటుంది. మనిషిని దేవుడు తన ప్రతిరూపంలో చేశాడు కాబట్టి, మనిషిని ఆ ప్రతిరూపానికి కూడా సేమ్ క్యారెక్టరే పెట్టాడు. కాబట్టి అప్పుడు మనకన్నీ మన కళ్ళ ముందు పెట్టి నువ్వు మంచి చేయాలంటే మంచి చేయొచ్చు, చెడు చేయాలంటే చెడు చేయొచ్చు అని చెప్పినప్పుడు మనం చెడే ఎంచుకొని చెడే చేసాం.
దాని వలన దేవునికి అవిధేయులం అయిపోయాం. అవిధేయులం అయిపోవడం వల్ల కష్టాలు కొని తెచ్చుకున్నాం. కాబట్టి దేవుడు ఈ అవిధేయత నుంచి మనల్ని బయట వేయడానికి ఏం చేశాడు? మనల్ని ఎందుకు ఇలా కష్టపెడుతున్నాడు? ఈ కష్టంలో మనం ఏం నేర్చుకోవాలి? ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్‌గా చెప్తాను. అంతవరకు దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.